హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఇప్పుడే కన్నప్ప ట్రైలర్ అయితే చూశాను గాయస్. నాకు ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి అనమాట ట్రైలర్ చూడంగానే. అసలు ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఫ్యూజులు ఎందుకు ఎగిరాయి అనేది మోర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్. ఇంకా ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వస్తే ఓకే, ట్రైలర్ బాగానే ఉంది. బట్ కొన్ని షార్ట్స్ చూస్తుంటే నాకు సీరియల్లో ఉన్న షార్ట్స్ లాగా ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా హిట్ అవుతుందో అనేది ఇంకా శివయ్య లేలే అనమాట. అంటే ప్రపంచంలో మొత్తం 7 వింతలు అంటారు కదా, ఈ సినిమా హిట్ అయితే 8వ వింతగా అయితే వస్తుంది అనమాట. ఇంకా ట్రైలర్ లో విజువల్స్ చూసుకుంటే బానే ఉన్నాయి. అంటే మనోడు అడవికి వెళ్ళి తీసాడు కాబట్టి మొత్తం న్యాచురల్ మెయింటెనెన్స్ చేశాడు కాబట్టి బానే ఉంది. మూవీలో భారీ విఎఫ్ఎక్స్ ఉంటది అని చెప్పేసి అదేదో హార్డ్ డిస్క్ పోయింది అది ఇది హడావిడి చేశాడు, కానీ నాకెక్కడ అంత భారీ విఎఫ్ఎక్స్ అయితే కనపడలేదు. అంటే గ్రీన్ స్క్రీన్ మ్యాట్ మీద తీసేసినట్టుగానే ఉంది చాలా వరకు విజువల్స్. ఆల్మోస్ట్ అక్షయ్ కుమార్ గారిది కానీ ఆ ప్రభాస్ గారిది కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఈజీగా కనిపెట్టేయచ్చు. ఇంకా చూద్దాం మనం విష్ణు గారు ఏమాత్రం విఎఫ్ఎక్స్ ని వాడారో అది మనకి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకు తెలియదు అనమాట ఏ మాత్రం ఉంటుందో. ఇక బీజియం విషయానికి వస్తే ట్రైలర్ లో బీజియం ఎక్కడో విన్నా అని అనిపిస్తే కొంచెం టైప్ ఆఫ్ కలికి ఉంది కదా, కలికి టైప్ ఆఫ్ ఫ్లేవర్ అయితే కనపడింది ఆ మ్యూజిక్ లో. ఇంకా నాకు ట్రైలర్ లో ఆ ఫీలింగ్ ఎక్కడ వచ్చిందంటే మెయిన్ గా సూపర్ గా అనిపించింది ఎక్కడంటే ప్రభాస్ గారిది అక్షయ్ కుమార్ గారిది బాగుందనమాట. వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకునే విధానం ఇంకా మూవీలో ఎలా ఉంటదేమో గానీ నాకు ఆ ట్రైలర్ లోనే బాగా అనిపించింది. మోహన్ బాబు గారు కూడా డైలాగ్ డెలివరీ కానీ ఆ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది బాగుంది. ఇంకా విష్ణు గారి గురించి మాట్లాడుకుంటే ఆ విష్ణు గారు ఎందుకు చేస్తున్నారు దేని చేస్తున్నారు నాకైతే తెలియదు, కానీ నాకు ఎక్కడ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అనే ఫీలింగ్ అయితే కలగల. అసలు ఎక్స్ట్రాడినరీ దాకా ఎందుకులే కానీ నార్మల్ గా ఒక రీజనబుల్ యాక్టింగ్ అనేది నాకు ఎక్కడ కనపడలే. ఆ క్లైమాక్స్ ట్రైలర్ లో కూడా అంటే శివలింగాన్ని పట్టుకొని ఆడస్తాడు కదా, అక్కడ కూడా నాకు యాక్టింగ్ ఏమనిపించలేదు. జస్ట్ ఏదో గ్లిజరిన్ ఏదో నీళ్లు గారుతుంది, ఆయన ఏదో డైలాగ్ చెప్పేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ లో వీళ్ళ ఫ్యామిలీని దించేశాడు మన విష్ణు గారు. అంటే డబ్బులు వేరే వాళ్ళకి యాడ్ చేయాల్సి వస్తుందా అని చెప్పేసి వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ఆల్మోస్ట్ అందరినీ పెట్టేశాడు. ఆ పిల్లోడు వస్తాడు కదా అంటే పరిగెత్తుకుంటా రాయిసి రాస్తాడు, అది కూడా వాళ్ళ కొడుకే అనమాట. డైలాగ్ డెలివరీ కూడా నాకు ఏదో వేరే వాళ్ళతో అయినా చెప్పించుంటే బాగుంటది. అంటే ఫారెన్ కంట్రీ తెలుగు ఉంటది కదా, ఆ టైప్ ఆఫ్ కొన్ని డైలాగ్స్ అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా మూవీలో స్టోరీ ఏముండబోతుందని చెప్పేసి మనం ట్రైలర్ ని డీకోడ్ చేసి అయితే స్టోరీ గురించి అయితే చూద్దాం గాయస్. మన మంచు విష్ణు గారు అయితే చిన్నప్పటి నుంచి దేవుడికి అగైనెస్ట్ గా అయితే ఉంటారనమాట. అంటే దేవుణ్ణి ఇష్టపడకుండా దేవుణ్ణి హేట్ చేస్తా ఉంటాడు అనమాట. అంటే మెయిన్ గా దేవుణ్ణి ఎందుకు హేట్ చేస్తున్నాడు అనే పాయింట్ ని రీజనబుల్ గా గానీ మూవీలో గానీ ఒక మంచి పాయింట్ తో చూపించగలిగితే అది మంచిగా ఉంటది. అంటే ఇక్కడ ఉన్న ట్రైబ్ కి అయితే వాయులింగం అనేది ఎక్కడ ఉందనే తెలుసు అనమాట. దానికోసం విలన్ అయితే వస్తాడు, కాకపోతే తిన్నడు వాళ్ళని లేపేస్తాడు. అక్కడి నుంచి స్టోరీ అనేది టర్న్ అవుతుంది మెయిన్ పాయింట్ కి. అంటే వీళ్ళ ట్రైబ్ ఉంది కదా, వీళ్ళ ట్రైబ్ అయితే ఒక దేవుడిని అయితే పూజిస్తా ఉంటారు. అంటే దాన్ని మనోడైతే రాయి తీసుకుని కొడతాడు అనమాట. దేవుడు ఎవరు లేరని, అంటే శివుడిని కాదు కొట్టింది. అంటే ఈ ట్రైబ్ అంతా ఒక దేవతని పూజిస్తున్నారు. మీకు ఫస్ట్ షాట్ లోనే మీకు ఐడియా ఉంటది అనమాట. అంటే ఆ రాయి తీసుకుని కొడతారు కదా, అక్కడే చూడండి మీకు అర్థం అవుతుంది ఆమె ఒక దేవత. ఆ ట్రైబ్ లోనే మెలగతాడు, ఆ ట్రైబ్ తోనే పెరగతాడు అనమాట మన తిన్నడు. ఆ ట్రైబ్ పూజిస్తున్న దేవతని మన హీరో అయితే దేవుడిగా యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఆ ట్రైబ్ దాన్ని యాక్సెప్ట్ చేయలేక వాళ్ళ ప్లేస్ నుంచి అయితే మన తిన్నడిని అయితే తరిమేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి మనోడి జర్నీ అయితే సర్వైవల్ అవుతా ఉంటాడు. ఒక దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్ తో అయితే లవ్ లో పడతాడు అనమాట. అంటే అలా సర్వైవ్ అవుతున్న మన హీరో అయితే హీరోయిన్ తో లవ్ లో పడతాడు. అండ్ దాంతో పాటు తను ఒక చిత్రపటాన్ని గీసుకో ఉంటది వాయులింగాన్ని, ఇంకా దాన్ని పూజిస్తూ ఉంటది అనమాట. ఇంకా వాయులింగంలో ఏం పవర్ ఉంది, ఎందుకు విలన్స్ దానికోసం వెంటబడుతున్నారు, ఇలాంటి పాయింట్స్ అంతా మనం ఇంకా మూవీలో చూస్తాం ఫ్రెండ్స్. ఇంకా మోహన్ బాబు గారు ఉన్నారు కదా, అంటే అక్కడికి వచ్చి పూజలు పునస్కారాలు చేసి పోతా ఉంటారు. బట్ ఒకనొక టైంలో అయితే అంటే వాయులింగం కోసం విలన్స్ అయితే ట్రై చేస్తున్నారని చెప్పేసి మన మోహన్ బాబు గారికి అయితే తెలుసద్ది. ఇంకా దానికోసం దాన్ని కాపాడాలని చెప్పేసి అక్కడే ఉంటాడు అనమాట చుట్టుపక్కల. ఇంకా హీరోయిన్ అయితే ఆ వాయులింగానికి పూజలు చేయడము, ఇంకా దాంతో పాటు ఎక్కువగా దాన్ని పూజించడం వల్ల అంటే ఆ చిత్రపటాన్ని గీసుకోంది కదా, దాన్ని పూజలు చేస్తా ఉంటే ఇంకా పిచ్చి ఎక్కువైపోయింది నీకు అని చెప్పేసి మన హీరో విష్ణు అయితే అంటాడనమాట. ఇంకా దాని తర్వాత అక్షయ్ కుమార్ గారి పోర్షన్ వస్తుంది. అంటే దేవుడు కదా, అంటే ఇలాంటి వాడు నీకు భక్తుడు ఎలా అవుతాడు అనే పాయింట్ వస్తుంది అక్కడి నుంచి. ఇంకా అక్షయ్ కుమార్ అయితే మన ప్రభాస్ గారిని అయితే పంపిస్తారనమాట. అక్కడి నుంచి ఇంకా స్టోరీ అనేది టర్న్ అవుతుంది. ఇంకా ప్రభాస్ గారు అయితే విష్ణు గారిని మీట్ అయిన తర్వాత అక్కడి
నుంచి మనకి స్టోరీ అనేది రన్ అవుతది. అంటే ప్రభాస్ గారు అయితే ఆ విష్ణు గారితో అంటారనమాట, నువ్వే అనమాట కాబోయే ఆ గొప్ప భక్తుడివి అని చెప్పేసి. అక్కడి నుంచి మెయిన్ గా స్టోరీ అనేది మనకి ఇంకా ఫార్వర్డ్ అవుద్ది. విష్ణు గారు భక్తుడిగా యాక్సెప్ట్ చేయడు, నేను ఆయన్ని పూజించను అని చెప్పేసి అగైనెస్ట్ గానే ఉంటాడనమాట. అంటే ప్రభాస్ గారికి చెప్తారు. అంటే ప్రభాస్ గారు రావడానికి ముందు ఒక ఫైట్ అయితే జరగద్ది ఆ వాయులింగం దగ్గర. విష్ణు ఏమనుకుంటాడంటే తన ట్రైబ్ ని చంపాను కదా, విలన్ తన కోసం వెతుక్కుంటూ వచ్చాడు, రౌడీని పంపించాడు అని అనుకుంటాడు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ విలన్స్ వచ్చింది వాయులింగం కోసం అనమాట. అక్కడ మన విష్ణు గారు అయితే అగైనెస్ట్ గా వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ తర్వాత మన ప్రభాస్ గారు అయితే అనమాట అక్కడికి వస్తాడనమాట. అంటే తనకు తన తెగకి అయితే ఆపదుంది విలన్స్ నుంచి, శివయ్యని కాపాడాలని కోరుకో అని చెప్పేసి, నువ్వు శివయ్య నామాన్ని స్మరిస్తే అని చెప్పేసి అంటే అప్పుడు మన విష్ణు గారు వచ్చేసి ఆ మాట మాత్రం నేను ఈ జన్మకి అన్ననే చెప్తాడు. ఇప్పుడులాగే మన మోహన్ బాబు గారు అయితే శివలింగాన్ని పూజిస్తా ఉంటే అప్పుడు మళ్ళీ అక్కడ ప్రభాస్ వస్తాడనమాట. అక్కడికి వచ్చి మోహన్ బాబు గారితో ఇలా అంటాడనమాట, నువ్వే భక్తుడివే అయితే నీకంటే మించిన భక్తుడు ఇంకొకడు ఉన్నాడు అని అంటాడనమాట. నన్ను మించిన భక్తుడు లేడు అని చెప్పేసి మన ప్రభాస్ గారితో మోహన్ బాబు గారు అయితే అంటారు. అండ్ ప్రభాస్ గారు అయితే ఆ తెగ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి చెప్పంగానే, అంటే మన విష్ణు గారి తెగ ఉంది కదా అక్కడికి వెళ్ళు, నీకు ఆ భక్తుడు కనబడతాడు అంటాడు. అండ్ అక్కడి నుంచి వెళ్తున్న మన విష్ణు గారికి అయితే మన మోహన్ లాల్ గారు అయితే కలుస్తారనమాట. అంటే విలన్స్ పంపించారేమో అని చెప్పేసి అనుకొని వాళ్ళతో అయితే ఫైట్ చేస్తాడనమాట. అంటే విలువ విద్యలో ఇతనే గొప్పోడు అని చెప్పేసి అంటాడనమాట మన మోహన్ లాల్. ఇంకా అక్కడి నుంచి వీళ్ళైతే ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆ తెగతో ఫ్రెండ్షిప్ అయిన తర్వాత విష్ణు గారికి అయితే ఒక విషయం అయితే తెలుస్తుంది. అది మీరు మూవీలో అయితే చూడాల్సిందే. అంటే ఇక్కడి నుంచి వాయులింగానికి తనకి ఉన్న కనెక్షన్ ఏంటి అంటే మెయిన్ గా అక్కడి నుంచి ఎందుకు తను భక్తుడిగా మారాడు అనే పాయింట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న తిన్నడైతే దాని తర్వాత నుంచి భక్తుడిగా అంటే ఆ వాయులింగానికి పూజలు చేయడం గాని. ఇంతలో అక్కడికైతే విలన్స్ వస్తారనమాట. విలన్స్ అయితే వచ్చిన తర్వాత అక్కడ ఫైట్ అయితే జరుగుతుంది. అంటే ఆ వాయులింగాని కోసం వచ్చారు విలన్స్ అని తెలిసిన తర్వాత ఆ శివలింగాన్ని పట్టుకొని విష్ణు గారు అయితే నేను ఇంకా వదలను నిన్ను, ఇది నా ఆన అని చెప్తాడు. ఆ వాయులింగం అక్కడే ఉందని చెప్పి తెలుసుకున్న విలన్స్ అయితే అక్కడికైతే వస్తారనమాట. ఇంకా మన హీరో అయితే ఫైట్ చేస్తాడు. ఈ లోపల హీరో వాళ్ళ తెగ అయితే వస్తుంది. దాంతో పాటు మోహన్ లాల్ గారు కూడా హెల్ప్ చేస్తారనమాట వాళ్ళ తెగని తీసుకొచ్చి. ఇక్కడైతే మనకి పెద్ద బిగ్ వార్ సీక్వెన్స్ అయితే ఉంటది. ఇక ఫైనల్ గా ఆ లింగాన్ని ఎలా కాపాడుకున్నారు అండ్ దాని తర్వాత వాళ్ళ తెగల దగ్గరికి అక్కడ ఉన్న ప్లేస్ కి ఎలా తీసుకెళ్లాడు అనేది ఇంకా మనం మూవీలో చూస్తాము. ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అయితే మన తిన్నడైతే దేవుడికైతే తన కళ్ళని దానం చేసేస్తాడు. అండ్ ట్రైలర్ ప్రకారం అయితే ఇదే స్టోరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ట్రైలర్ ని డీకోడ్ చేసిన తర్వాత నాకు ఇది ఫ్రెండ్స్ స్టోరీ అనిపించింది. ఇంకా చూడాలి మూవీ ఎలా ఉంటుందో. మూవీలో గానీ ఒక మంచి ఎమోషనల్ కోర్ పాయింట్ ఉంటే మాత్రం మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అయిపోద్ది. మొత్తానికి ట్రైలర్ అయితే బానే ఉంది. విజువల్స్ పరంగా గానీ యాక్టింగ్ పరంగా కానీ బానే ఉంది. బట్ కానీ ఎమోషనల్ కోర్ పాయింట్ లేకపోతే మాత్రం ఇంకా మూవీ దొబ్బిద్ది. అండ్ డైరెక్టర్ దాన్ని ఎంత డిఫరెంట్ గా తీసాడో లేదో, లేకపోతే ఎంత బాగా తీసాడు అనేది ఇంకా మనం మూవీలో చూడాలి ఖచ్చితంగా. మేబీ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ అంటే ఈక్వల్ గా అయితే ఒక 20 minutes ఉంటది అని చెప్పేసి టాక్ అయితే ఉంది. మేబీ నేనైతే 10 minutes ఆర్ 15 minutes అనుకుంటున్నాను. అండ్ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకి ఇంక్లూడ్ చేశారనమాట. ఆ క్యారెక్టరైజేషన్ విజన్ ఎలా ఉంటుందో ఇంకా మూవీలో చూడాలి. అంటే ఎగ్జాంపుల్ మోహన్ లాల్ గారి క్యారెక్టరైజేషన్ అది ఆయన మాక్సిమం నాకు తెలిసినంత వరకు 5 minutes to 10 minutes ఉంటదేమో అనుకుంటున్నాను నేను క్యారెక్టరైజేషన్. మెయిన్ గా నాకు ట్రైలర్ లో ప్రభాస్ గారి లుక్స్ గానీ ఆ యాక్టింగ్ అని బాగా నచ్చింది. అక్షయ్ కుమార్ గారిది కూడా. అంటే ఆయన పోర్షన్ ఎంత ఉందో తెలియదు మనకి. అంటే వాళ్ళ దేవుళ్ళ క్యారెక్టర్ కాబట్టి మాక్సిమం తక్కువే ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా ట్రైలర్ అయితే నాకైతే పర్లేదు అనిపించింది. ఇంకా మూవీ చూడాలి మూవీ ఎలా ఉంటుందో. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్. మరో న్యూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయస్.